గంజాయి రూట్ మారింది, అంతేకాదు తీరు కూడా మారింది. ఇప్పటివరకు గంజాయిని ఎండిన తర్వాత రవాణా చేసేవారు, కానీ ఇప్పుడు సరికొత్త పందాలు తరలిస్తున్నారు. అంతేకాదు ఇప్పటి వరకు ఒడిశా కేంద్రంగా రవాణా అయిన గంజాయి తాజాగా మరో నగరాన్ని ఎంచుకుంది. ఇంతకీ గంజాయికి వేదికైన కొత్త నగరం ఏది? గంజాయి ఏ రూపంలో తరలిస్తున్నారు? పోలీసులు సరికొత్త గంజాయిని గుర్తించారా లేదా? ఈ ఘటనకు సంబంధించి స్పెషల్ స్టోరీ. మాదక ద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి లిక్విడ్గా లేదా ఘన రూపంలో ఉన్న పోలీసుల నుంచి తప్పించుకోలేకపోతున్నారు. తాజాగా గుంటూరులో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు కఠినమైన చర్యలు చేపట్టారు. పాత గుంటూరులో లిక్విడ్ గంజాయిని విక్రయిస్తున్న 3 యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 1 కిలో లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించామన్నారు ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్. వస్త్రనగర్ ప్రాంతంలో సీఐ వెంకటప్రసాద్ టీం దాడులు నిర్వహించింది. ఈ ఘటనలో లిక్విడ్ గంజాయి విక్రయిస్తున్న షేక్ మహబూబ్ బాషా, తబేలి ఛత్రపతి, కొండల్రావ్ అనే 3 యువకులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గంజాయిని విశాఖలో అరకు వ్యాలీ నుంచి తీసుకొచ్చినట్లుగా సమాచారం. అక్కడి నుంచి గుంటూరుకు తీసుకొచ్చి అమ్ముతున్నట్లుగా పోలీసులు చెప్పారు. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని చిన్న డోసులుగా విక్రయిస్తున్నారని, ఈ నేపథ్యంలో నగరంలో డ్రగ్స్ సరఫరా నెట్వర్క్పై పోలీసులు మరింతగా లోతుగా దర్యాప్తు చేపట్టారు. గంజాయి కేసులో ఇప్పటికే నేరాలకు పాల్పడిన వ్యక్తులపై ప్రత్యేకమైన నిఘా ఉందన్నారు డీఎస్పీ అబ్దుల్ అజీజ్. డ్రగ్స్ను అమ్మినా, సేవించినా కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరంలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని, ఇటీవల టాబ్లెట్ల విషయంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. కొన్ని టాబ్లెట్లు మెడికల్ షాపుల్లో కూడా లభిస్తాయన్నారు. వాటిని డ్రగ్ కంట్రోల్ అధికారులు పరిశీలించి నిర్ధారించిన తర్వాతే కేసులను నమోదు చేస్తామన్నారు. టాబ్లెట్ల విషయంలో తక్షణ అరెస్టు చేయటం చట్టవిరుద్ధమన్నారు. సోషల్ మీడియాలో వీడియోలు చేసేవాళ్లు ముందు చట్టాన్ని తెలుసుకోవాలని, నిందితులు దొరికిన వెంటనే అరెస్టు చేయటం లేదని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఖండించారు. మా ఏరియాలో ఏదన్నా గంజాయి కానీ టాబ్లెట్లు కానీ దొరికితే వాటి మీద సివియర్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ క్రమంలోనే మన ఒక 3 days బ్యాక్ మనకి టాబ్లెట్స్ ఓన్లీ టెపెంటడోల్ అని చెప్పి టాబ్లెట్లు అవి దొరికాయి. ఒక 2 దగ్గర దొరికాయి. అవి 34 టాబ్లెట్స్ దొరికాయి. ఆ 34 టాబ్లెట్లు వాడు ఆన్లైన్లో ఢిల్లీ నుంచి తెప్పించుకున్నారు. వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు. వాళ్ళిద్దరు ఒకరొకరు షేర్ చేసుకునే క్రమంలో అవి మనకి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ మీద పట్టుకొచ్చాము. అది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ప్రకారము అది డ్రగ్ ఇన్స్పెక్టర్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. అవి రేపు చేస్తున్నాం. నిన్న కూడా విచారించాం, ఇంకేమన్నా దొరుకుతాయని చూసి ఇంకెక్కువ మోతాదులో దొరకలేదు కాబట్టి, తక్కువ మోతాదు ఉంది కాబట్టి అది మనము వాళ్ళ కన్ఫెషన్ మీడియా నామా ఎట్లా తెప్పించడం ఏంటి అనేది డీటెయిల్గా రాసి అవి రేపు డ్రగ్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. గంజాయి వినియోగదారుల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నట్లుగా తెలిపారు. ఎవరి వద్దైనా పరిమితికి మించి గంజాయి దొరికితే వాళ్లను తప్పనిసరిగా రిమాండ్కు పంపిస్తామన్నారు. చిన్న పరిణామంలో దొరికితే కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇవ్వాలన్నారు. వారిని కౌన్సిల్కు పంపించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాల్సిందిగా పోలీసులు విజ్ఞప్తి చేశారు.